హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే తెలుస్తుంది. అది ఏంటనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అలానే ఫస్ట్గా చూస్తే మాత్రం ఇక ఒక టాస్క్ అయితే పెట్టారు, అది కూడా బాల్ టాస్క్. నేను ఆల్రెడీ చెప్పాను, నైట్ వీడియోలో కూడా చెప్పాను, ఫిట్నెస్ టాస్క్లు ఉండబోతున్నాయని చెప్పాను. ఇక ఈ టాస్క్లో చూస్తే ఫస్ట్ సీత వాళ్ళు విన్ అవుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఒకళ్ళనైతే రిమూవ్ చేస్తారు 12 నెంబర్స్లో. ఇక నెక్స్ట్ 1 lakh ప్రైజ్ కూడా వాళ్ళకి యాడ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి బిర్యానీ టాస్క్ అయితే పెడతారనమాట. ఈ బిర్యానీ టాస్క్లో ఇక 2 టీమ్స్లో కూడా ఎవరు విన్ అవ్వరు అనమాట. అంటే వాళ్ళకి నో రేషన్ అనమాట. ఇక్కడ వాళ్ళకి సంచాలకుగా చూస్తే మాత్రం ఇక్కడ మణికంఠన్ అయితే పెడతారనమాట. ఇక నెక్స్ట్ ఇంకొక టాస్క్ అయితే జరుగుతుంది, అది బెలూన్ టాస్క్ అనమాట. ఈ బెలూన్ టాస్క్లో చూస్తే మాత్రం 2 టీమ్స్ అయితే ఆడతాయి. ఈ 2 టీమ్స్లో కూడా చూస్తే మాత్రం పృథ్వీరాజ్ అయితే విన్ అవుతారనమాట. అది కూడా నిఖిల్ క్లాన్ నుంచి తనైతే విన్ అవుతాడు. అక్కడ 1 lakh ప్రైజ్ వస్తుంది. అలానే ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రిమూవ్ చేస్తారనమాట. ఇక మొత్తం 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి దాంట్లో. ఇంకా నెక్స్ట్ ఛాలెంజెస్ కూడా ఉంటాయన్నమాట. ఆ ఛాలెంజెస్లో కూడా ఒక్కొక్కటి గెలుస్తూ రావాలి. అయితే ఇంకేంటంటే ఈ 3 టాస్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వీక్ ప్లేయర్ అనేది రిమూవ్ చేయాలి. అంటే ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళల్లో ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళని తీసేయాల్సి ఉంటుందన్నమాట. అలా మణికంఠని తీసేసినట్టయితే తెలుస్తుంది అనమాట. అంటే టాస్క్ నుంచి తనని అవుట్ చేసినట్టయితే తెలుస్తుంది అనమాట. నాకు తెలిసి నిఖిల్ టీంలో మరీ వీక్ అంటూ మణికంఠ అయితే కాదని నేనైతే అనుకుంటున్నా. మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే ఓటింగ్ చూద్దాం ఒకసారి. ఫస్ట్గా ఓటింగ్లో చూస్తే నబిల్ ఉన్నాడు, 28% ఓటింగ్ వస్తుంది. టాస్క్లు బాగా ఆడుతున్నాడు. అలానే ఓటింగ్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ చూస్తే ప్రేరణ 16% ఓటింగ్ ఉంది. తను కూడా ఈ వారం సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ చూస్తే ఆదిత్య హోమ్ ఉన్నారు, 16% ఓటింగ్. ఆ నెక్స్ట్ చూస్తే నాగమణికంఠ ఉన్నాడు, 15% ఓటింగ్. ఆ నెక్స్ట్ చూస్తే పృథ్వీరాజ్ 12% ఓటింగ్. ఆ నెక్స్ట్ లీస్ట్లో చూస్తే సోనియా 10% ఓటింగ్ అయితే వస్తుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగైతే ఓటింగ్ అయితే పోల్ అవుతుంది అనమాట. ఇక ఇప్పటికైతే హౌస్లో అయితే 3 టాస్క్లు అయితే జరిగాయి అనమాట. 3 కూడా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మళ్ళీ వీడియోలో చూద్దాం. ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.